అందరికీ నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్ స్వాగతం. సో ప్రతిరోజు ఒకే వార్త బాగా వైరల్ అవుతుంది. ఏంటో తెలుసా? కడప నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ నిన్న కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు కడప నుంచి వీధి తిరిగి ప్రచారం చేస్తా అంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకా చాలా చోట్ల కడప నుంచి ఎంపీగా రాజీనామా చేయబోతుందంట, జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నట్ట అని చెప్తున్నారు. సో ఇది నిజమా వాస్తవమా అనే దానిపైన చర్చించడానికి ఇప్పుడు వీడియో చేస్తున్నాను. చూడండి, కడప నుంచి ఎంపీగా గెలిచింది ఎవరంటే అవినాష్ రెడ్డి. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఓకే, కడప నుంచి ఎంపీగా ఇది నిజమా ఫేకా అనేది దానికంటే ముందుగా ఎంపీగా ఏం చేస్తారనేదే పెద్ద హాట్ టాపిక్గా మారింది. కడప నుంచి ఎంపీగా రాజీనామా చేస్తే జగన్మోహన్ పోటీ చేస్తారంట. సో మరి ఆయన గెలిస్తే ఒకవేళ పులివెందుల నుంచి రాజీనామా చేస్తారంటే గెలిస్తే రాజీనామా చేస్తారు. గెలిచిన తర్వాత ఎవరైనా సరే ఉంటారు కదా, వాళ్ళ వాళ్ళ వైఫ్ భారతిరెడ్డి గారిని కానివ్వండి, లేదంటే వాళ్ళ అమ్మగారిని కానీ ఎవరో ఒక నిలబెట్టి గెలిపించిన ఉన్నారు. సో ఇది ఎప్పుడంటే ఇప్పుడు వచ్చింది పైన కేంద్రంలో ఎన్డీఏ అండ్ ఓన్లీ బీజేపీ కాదు, ఎన్డీఏ అంటే మిత్రపక్షాల ద్వారా కూటమి ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంది. సో లోక్సభలో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది కదా. ప్రతిపక్షం బలంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే రేపు ఉప ఎన్నిక అంటే ఎలక్షన్లు వచ్చేసి రేపు అంటే లోక్సభలోని ఎలా అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణంగా కూటమిస్ అన్ని బయటకు వచ్చేసాయి అనుకో. సో ప్రభుత్వం పడిపోతుంది కదా. ఎన్డీఏ పడిపోయినప్పుడు ఇతను రంగంలో దిగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. సో చక్రం తిప్పాలని అనుకుంటున్నాడు, అంటే కేంద్ర స్థాయిలోని ఇండియా కూడా మధ్య పలుకుతూ. సో అప్పుడు అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి అప్పుడు ఇతను అంగంలో ఎక్కి కూర్చోవాలని చెప్పేసి అనే ఒక మాట బాగా వైరల్ అవుతుంది. మరి కొంతమంది ఏమంటున్నారు, అసెంబ్లీలోని వెళ్ళటానికి ముఖం చెల్లక పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా వద్దని చెప్పేసి రాజీనామా చేసి కడప నుంచి పోటీ చేయాలనుకుంటున్నాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప నుంచి గెలవగలరా అంటే మాత్రం అది ఒక ప్రశ్నార్థకరమని చెప్పాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే చూసాం కదా రిజల్ట్ ఎంత రిజల్ట్ బయటపడుతుందో. సో 2,50,000 ఓట్లు షర్మిల ఓట్లు సీల్ చేసింది అనుకుంటా. సీల్ చేసింది. సో మహా అయితే అంత 60,000 మెజార్టీతో బయటపడ్డాడు ఎవరు, అవినాష్ రెడ్డి. బయటపడి అవినాష్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వేవ్లోని ఇప్పుడు గెలిచే జగన్మోహన్ రెడ్డి అయినా సరే గెలవగలరా అనేది ఒక ప్రశ్నార్థకరంగా అనుకోవాలి. పులివెందుల నుంచి ఎవరిని నిలబెట్టినా సరే గెలిస్తే గెలవచ్చు కాక. సో అది కంచుకోట. మేబీ ఇంకేదన్నా కిరికిరిలో జరిగితే అది అప్పుడేం చెప్పలేము. సో కంచుకోటైనటువంటి కడప, జమ్మలమడుగు ఇంకా రకరకాల ఎప్పుడు గెలవని టీడీపీ గెలిచిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి కదా. సో ఇది అబద్ధం అని చెప్పలేము, అటు నిజమని చెప్పలేము. సో ఏం జరుగుతుంది అనేది రానున్న రోజుల్లో చూద్దాము. సో కడప నుంచి ఎంపీగా రిజైన్ చేశామన్న జగన్మోహన్ రెడ్డికి అంగం మీద కూర్చుంటారా, లేకపోతే పులివెందుల నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తారనేది రానున్న రోజులు తెలుస్తుంది. సో అంతా వెయిట్ చేసి చూద్దాం. సో మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ వెళ్తూ సో ఈ ప్రతి ఒక్కరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అమ్మా. అంతేకాకుండా ఛానల్ ఎక్కువ మంది లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మంది రీచ్ పెరుగుతుందమ్మా. ఏదైనా తప్పులంటే కనీసం ఏదైనా చెప్పండి కింద కామెంట్లోని. సో ఆ కామెంట్లో చెప్తే నేనేంటి తెలుసుకుంటాను. సో రిప్లై కూడా ఇస్తాను ప్రతి ఒక్కరికి. ప్లీజ్ అందరూ యాక్సెప్ట్ చేయండి. ఓకే, బాయ్ అండి.